యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాము. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను, అండర్లైన్, దేవుని కృపను ఏందంట, ఏం చేస్తున్నామంట, కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించుకోవాలి. ఏంటంట, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకుంటున్నారంట. ఈరోజు ఎంతోమంది దేవుని కృపను బట్టి దుర్వినియోగపరుచుకుంటారు. ఇప్పుడు సందర్భం ఇక్కడ మనం చదివినాం, మనం ఏమనుకుంటాం, నేను నా లోపల లస్ట్ ఫీలింగ్స్ లేవు కదా, నేను అట్లా వ్యభిచార తలంపులు కలిగి లేకపోతే లోకస్తులు చేసినట్టు నేను చేయట్లేదు కదా అని అనుకోవచ్చు. ఎప్పుడైనా కానీ అప్లికేషను అనేది 1000 సార్లు కాదు కదా, 10 సార్లు కూడా మనము డిఫరెంట్ సినారియోస్ని బట్టి మన జీవితంలో పరీక్షించుకొని అప్లై చేసుకోవచ్చు. సరే, ఒకరు కామాతురత్వానికి వాడుకుంటున్నారేమో దేవుని కృపను, కానీ నేనైనా నీవైనా ఇంకా దేనికి వాడుకుంటున్నాము? ఇతరులు మోహపు చూపులో పడిపోవడానికి మనము ప్రవర్తిస్తున్నామా? ఆ విధంగా తయారవుతున్నామా? లేకపోతే అది దేవుడు కృప ఇచ్చిండు కదా, స్వతంత్రం ఇచ్చిండు కదా అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఈ పెళ్ళిళ్ళు చేసుకొని బాధలు ఓడిపడతారు, ఈ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని ఎవరు అంటారు, ఈ పెళ్ళిళ్ళు చేసుకొని ఈ లైఫ్ ఇవన్నీ ఎందుకు, ఈ ఒక్కోళ్ళమే ఉంటే ఈరోజు జాబ్లు చేసుకుంటా అనుకునే మాటలు ఇవే. కాళ్ళ మీద నిలబడేసరికి లోకస్తులు అంటే వాళ్ళు ఆలోచిస్తున్న విధానం న్యాయం. లోకస్తుల్లో మొదట ఆదమవ్వ చేసిన దాని వలన ఏదైతే ప్రభావితం చేసిందో అదంతా సమస్త మానవాళికి వచ్చినప్పుడు, ఒక విశ్వాసిగా ఆ సందర్భాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, రెండవ ఆదమం ద్వారా ఏదైతే మనకు మళ్ళీ రీస్టోర్ అయినాయో ఆ రెండవ ఆదాంను మనం పొందుకున్నప్పుడు, యేసు ప్రభువుని, ఆయన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు, ఒక విశ్వాసిగా నువ్వు సందర్భాలను అర్థం చేసుకొని నెగులుకుంటూ పోవాలి. అంతే తప్ప ఇప్పటికీ ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, నా స్వతంత్రాన్ని కాదంటున్నారు, నా డబ్బులు నా ఇష్టము, నేను ఏమైనా చేసుకుంటాను అనే విధానంగా విశ్వాసులు మాట్లాడుతున్నారు. వాళ్ళకు భ్రమలో ఉంటున్నారు. విశ్వాసులు కాదు, రిలీజియస్ క్రిస్టియన్స్ కొందరు. అంటే సెల్ఫ్ లవ్ అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు, ఈరోజు చాలా మంది సెల్ఫ్ లవ్ అని చెప్పేసి ఫోటోలు పెడతారు, లేకపోతే అనుకున్న మనసులో అనుకుంటారు. సెల్ఫ్ లవ్ అన్నప్పుడు యు ఆర్ నాట్ డినయింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ క్రైస్ట్. ఎప్పుడైతే మనం దేవుని కోసం మనల్ని మనము ఉపేక్షించుకుంటామో అప్పుడు సెల్ఫ్ లవ్ అనేది ఉండదు. సెల్ఫ్ లవ్ చేసుకున్నప్పుడు మనం మన అందాన్ని ప్రేమించుకుంటామో, మన శరీరాన్ని బట్టి, మన అందాన్ని బట్టి, మన పైరూపంని బట్టి అతిశయపడతాము. ఈవెన్ దో మనం అందంగా ఉన్నా దాన్ని ఇంకా అందంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాము. ఈవెన్ దో మనం హీరో లేకున్నా ఇంకా హీరోయిజం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇవన్నీ కూడా కాదు. దేవుని కృపను ఎప్పుడైనా దుర్వినియోగం చేసుకోకుండా, ఒక వ్యక్తి మన ప్రవర్తనను బట్టి ఒక వ్యక్తి వెలిగింపబడాలి తప్ప మన చూసే విధానం, మాట్లాడే విధానం, లేకపోతే నడిచే విధానము, మనం వేసుకున్న బట్టల విధానము, తయారయ్యే విధానం ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నెగిటివ్గా అని అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్ అని కూడా మనం గమనించుకోవాలి. అంతేగాని ఆ వ్యక్తిని మనము, ఇప్పుడు ఉదాహరణకి సంఘ కాపరి కానీ ఎవరైనా కానీ వాక్యాన్ని బట్టే బోధిస్తారు, వాళ్ళ వాక్యాన్ని బట్టే ఖండిస్తారు. ఇప్పుడు నన్ను ఇలా అంటున్నారు అని చెప్పేసి మనం అనుకుంటే మన జీవితానికి నష్టం. అది ఎందుకు అని అంటే నువ్వు వాక్యాన్ని తృణీకరిస్తున్నావు, ఆ వ్యక్తిని తృణీకరించట్లేదు. యు ఆర్ నాట్ రిజెక్టింగ్ దట్ మ్యాన్, బట్ యు ఆర్ రిజెక్టింగ్ బైబుల్. బికాస్ ఆ మనిషి వాక్యంలో ఉన్నదని చెప్తున్నాడు కదా, ఈవెన్ తో నేను చెప్పిన వాక్యంలో ఉన్నదని చెప్తాను కదా. సో వాక్యాన్ని మనం రిజెక్ట్ చేస్తున్నామంటే మనం దేవుని రిజెక్ట్ చేస్తున్నాం. ఎందుకు దేవుని రిజెక్ట్ చేస్తున్నాం అంటే దేవుని వాక్యము దేవుంది కాబట్టి. సో అప్పుడు నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? నువ్వు అసలు ట్రూ క్రిస్టియన్ ఎట్లయితావు? సో ఎప్పుడైనా కానీ డినై యువర్ సెల్ఫ్ అండ్ టేక్అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో అని యేసుప్రభు అన్నాడు. అప్పుడు సెల్ఫ్ లవ్ అనేది ఉండదు. మనము ఎప్పుడైనా కానీ సాక్ష్యం చెప్తున్నప్పుడు యథార్థంగా నేను చాలా తక్కువైనా, ఎప్పుడైనా కొన్నిసార్లు అనిపిస్తుంది, పురుషులు నేను త్రాగుడు మానేసినాను, చాలా తాగుతుండే, పాపం అంటే తాగుడనే అనుకుంటున్నారు ఈ రోజులు అందరూ. అటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. పాపం అంటే తాగుడనే కాదు, అవిధేయత వలన కూడా పాపం వచ్చింది. అవిధేయత వలన కూడా అరణ్యంలో మన పితరులు చనిపోయారు. ఎప్పుడైతే దేవుడు ఐగుప్తు దేశంలో నుండి వారిని రక్షించి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు నమ్మకత్వాన్ని చూపించుకున్నాడు, దేవుడు కృపచేత వారిని పోషించినాడు, దేవుడు వారిని రక్షిస్తూ వచ్చినప్పుడు త్రవ్వల మధ్యలో అయినా కానీ వీరు నమ్మకపోయేది. వీరు ఎంతసేపు శరీర సంబంధమైన ఆశల్లో పెట్టుకొని, ఏమంటారు, నేత్రాశలు, శరీరాశ, జీవపు డంబంనే పెట్టుకొని ఎంతసేపు తిందామా తాగుదామా, ఐగుప్తులో ఉంటే మేము ఇట్లా తిన్నాము, ఇక్కడికి వచ్చి మమ్మల్ని సంపన్నకి తీసుకొచ్చిన వాడిని మోష మీద అలగడం లాంటివి జరిగినాయో అవిధేయతను బట్టి కూడా దేవుడు వారిని సంహరింపజేశాడు. అందుకే ఈరోజు కూడా మనము దేవుని కృపచేత, యేసుక్రీస్తు రక్తం చేత రక్షింపబడిన వారమై ఈరోజు
మనము స్వతంత్రునిగా మనల్ని పాపం నుండి స్వతంత్రం ఇచ్చిన దేవుడు. అంతేగాని స్వతంత్రం ఇచ్చిండు కదా, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, నీ ఇష్టం వచ్చినట్టు త్రాగు, నీ ఇష్టం వచ్చినట్టు తయారవు, నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు అన్య సహవాసాలు కలిగి ఉండు, నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసేసుకో, నీ ఇష్టం వచ్చిన వారిని పెళ్లిళ్ళు చేసేసుకో. ఇది కాదు చెప్పింది. బైబిల్ని సరిగ్గా చదివితే, వాక్యాన్ని సరిగ్గా చదివితే, అప్లై చేసుకుంటే జ్ఞానం దాగుంది అందులో. దేవుడు అనంత జ్ఞాని. ఆ జ్ఞానంలో మనకి ఇచ్చినప్పుడు జ్ఞానం కలిగి మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలి. మంచి నిర్ణయాలు, సరైన నిర్ణయాలు లైఫ్లో తీసుకోవాలి. నార్త్ ఇండియాలో ఇది చూశాను, ఒక వీడియో. ఆమె క్రిస్టియను, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని వేరే మతస్థుని. అయితే ఆ పెళ్లి అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నువ్వు మాతో ఉండాలంటే మా మతంలో చేరాలని బలవంతంగా తీసుకెళ్ళి ఆ ఫింగర్ని తీసుకొని ఇట్లా అక్కడ సైన్ దగ్గర పెట్టిస్తారు, వేలుముద్ర వేపిస్తారు. ఆమె ఎంత ఏడుస్తుంది, నేను పెట్టను, నేను క్రిస్టియన్గానే ఉంటానని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ప్రేమ, అంత ఆశ, అంత భక్తి ఉన్న వ్యక్తి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నావు? అప్పుడు తెలియదా మనము అన్య సహవాసం చేయకూడదు, విశ్వాసులకు పాలెక్కడిది అని వాక్యం సెలవిస్తున్నప్పుడు క్రీస్తుకి మరి సాతానికి సంబంధం ఏంది? మనం పరిశుద్ధపరచబడినప్పుడు పవిత్రంగా జీవించాల్సిన మనము మళ్ళీ అన్యులతో సహవాసం చేస్తూ, అన్యులతో తిరుగుతూ అపవిత్ర కార్యాలు ఎందుకు మనకి అవసరమా? చాలా మంది ఏం చేస్తారు తెలుసా, నేను అన్యులతో ఉంటాను కానీ నేను కంట్రోల్ కలిగే ఉంటానండి, నేను అంత నిర్ణయాల దాకా పోను, నేను ఆపేసుకుంటాను. కానీ నువ్వు వేరేళ్ళకి ఆశ పుట్టించేసి, వేరేళ్ళు మనల్ని ఇష్టపడుతుంటే, వేరేళ్ళు మనం ఫాలో చేస్తుంటే అది మనకి తెలియని తృప్తి, ఆనందము. ఎందుకంటే మనం వేరేళ్ళని రిజెక్ట్ చేస్తే మనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి. సో ఈ భ్రమల నుంచి బయటికి రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అంత దూరం దాకా పోతారని తెలిసినప్పుడు నువ్వు ఆగిపోవాలి ఇక్కడ నా స్నేహంని. అంతేగాని వాళ్ళు ఇప్పుడు అంతా చేసేసి మనల్ని ఫాలో చేస్తుంటే, మనల్ని ఇష్టపడుతుంటే అది ఆనందం పొందిపోయి మనసులో సంతోషించచ్చు, నాకు ఇంత ఫాలోయింగ్ అనుకుంటా భ్రమలో ఉండిపోయి మళ్ళీ మనము రిజెక్ట్ చేస్తామంటే ఖచ్చితంగా ఒకరి లైఫ్ పాడైతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడి దాకా పోవద్దు. సో దేవుని కృపను దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుని కృప, అందుకే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఉంటుంది. అలాగూ ఇట్లా అంటాడు పౌలు, ఏమంటాడంటే, కృప విస్తరింపవలెనని పాపంలో జీవింతుమా, అలాగూ కాదు, మనం పాపం నిమిత్తమై మృతి పొందిన వారమా అని అంటాడు. సో ఎగ్జాక్ట్ వాక్యం ఏముందో, నేను ఇప్పుడు చాలా టైం ఎక్కువైపోతుంది కాబట్టి ఓపిక మీకు ఉండదు వినడానికి, కాబట్టి చెప్తున్నాను. సో ఎప్పుడైనా దేవుని కృపను పెళ్లిళ్ళు చేసుకోకుండా ఈ బాధలో దేవుడు ఈ పురుషునిగా స్త్రీనిగా చేసినప్పుడు, ఐక్యపరిచినప్పుడు, పెళ్లి చేసినప్పుడు, ఒకటి స్త్రీ ఒకటే పురుషుడు, ఒకటే భర్త ఒకటే భార్యగా చేసినప్పుడు ఎవరికి ఉండాల్సిన క్వాలిటీస్ వాళ్ళకి ఇచ్చారు. దేవుని దృష్టిలో ఇద్దరు సమానులు. ఎవరికి ఇవ్వాల్సిన క్వాలిటీస్ వాళ్ళకి ఇచ్చాడు. ఇద్దరు ఏకమైనప్పుడే మానవ జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరి క్వాలిటీస్ వాళ్ళకున్నాయి, ఎవరి సామర్థ్యాలు వాళ్ళకున్నాయి. ఒకరిని మీద ఒకరు ఆధారపడే జీవితం ఇది, అర్థమైందా? ఎందుకంటే ఒకరిలో నుంచి ఒకరు వచ్చారు. సో కాబట్టి అందుకే ఐక్యంగా ఉంటారు. ఈ చిన్ని బేసిక్స్ తెలిస్తే కుటుంబంలో కలహాలు ఉండవు, అర్థమైందా? సో దయచేసి దేవుని మరలా సిలువ వేయకూడదు. మనం ఏ విధంగా చూస్తాం, ఏ విధంగా మాట్లాడతాం, ఏ విధంగా ప్రవర్తిస్తాం, ఏ విధంగా నడుస్తామో అన్నిటిని బట్టి దేవునికి నామం ఘనత వస్తుంది. దేవుని నామం కూడా దూషింపబడుతుంది అన్యుల మధ్యలో. అన్యులు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే మనం పట్టుకుంది బైబిల్ పట్టుకొని సువార్తకులు ప్రకటిస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధుడండి, దేవుడు నీతిమంతుడండి, దేవుడు రక్షణ ఇస్తాడండి అని చెప్తున్నప్పుడు వారికి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అరే మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, బైబిల్లో ఉంది చూసారా, మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారంటే అది మన ప్రవర్తనను బట్టి ఎఫెక్ట్ అవుతుంది అక్కడ. సో దయచేసి అర్థం చేసుకొని, ఒకవేళ లేదు మా స్వతంత్రం మాకు కావాలి అని మనం అనుకుంటే, ఇంకా సెల్ఫ్ లవ్ అని అనుకుంటే, దయచేసి నేను ఈ మాట అనకూడదు. ప్రపంచంలో ఉన్న ఏ మతాల్లో అయినా కానీ, ఏ మతంలో నేను ఉండగలుగుతాను, ఏ మతంలో ఉంటే నాకు స్వేచ్ఛ ఉంటుందో, ఏ మతంలో ఉంటే నా ఇష్టానుసారంగా జీవించచ్చో, ఏ మతంలో ఉంటే నన్ను ఎవరు ప్రశ్నించారో ఆ మతంలో పోయి మనం ఉండొచ్చు. ఎందుకంటే వెన్ యూ కమ్ టు క్రైస్ట్ ఆర్ వెన్ యూ కమ్ టు ద బైబుల్, మనల్ని మనం రిజెక్ట్ చేసుకోవాలి. మన ఆశల్ని కానీ మెంటలీ, ఫిజికలీ, స్పిరిచువల్లీ చేసుకొని వెంబడించాలి, మార్చుకోవాలి స్వభావం. సో ఎందుకనంటే ఇప్పుడు నేనైనా ఇతరులైనా కానీ సంఘ కాపురులైనా కానీ వై దే ఆర్ బాదర్డ్ అబౌట్ యూ అండ్ అబౌట్ మీ అంటే, మనము విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఎందుకంటే మన ద్వారా దేవుని నామం దూషింపబడుతుందంటే ఖచ్చితంగా యథార్థంగా నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి సేవకులు కానీ బాధపడతారు. ఎందుకంటే అరే నా దేవుని నామం ఈ విధంగా అవుతుంది ఇలాంటి వారి చేత అని ప్రవర్తిస్తారు. ఒకవేళ నువ్వు వేరే మతంలో వెళ్ళిపోయి వేరే మతంలో ఉండి స్వేచ్ఛగా జీవిస్తున్నావు అంటే నీ వల్ల దేవునికి ఏం అవమానం రాదు. సో అప్పుడు నీ గురించి ఎవరు మాట్లాడారు,
సో నేను దయచేసి ఏం చెప్తున్నానో అర్థమైందని నేను అనుకుంటూ, దయచేసి తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఒకవేళ తప్పుగా మాట్లాడిన ఏదైనా చేసినా అది చిన్ననా పెద్దనా అని చూడను, క్షమాపణ కోరుతాను. ఎందుకంటే దేవుడు అలాంటి తగ్గింపు స్వభావం ఇచ్చాడు. దేవుడే పరలోక మహిమైశ్వర్యం వదిలిపెట్టేసి దాసుని రూపంగా ధరించుకొని ఈ లోకంకి వచ్చి తగ్గింపు గుణం నేర్పించినప్పుడు మీరెంత నేనెంత? కానీ ఈరోజు యాటిట్యూడ్స్ వచ్చేస్తాయి మధ్యలో. ఎందుకంటే స్వభావం మారనప్పుడు యాటిట్యూడ్స్ వస్తాయి, స్వభావం మారనప్పుడు ప్రాంతీయ విభేదాలు వస్తాయి. మరి ఇక్కడ కాదండి అక్కడ కదా, నేను అక్కడికే వెళ్తాను, ఇలాంటివి వద్దు. గ్రీసు దేశస్థుడు యూదుడు అనే తేడా లేదు, అందరూ ఐక్యం యేసుక్రీస్తులో. సో అందుకే తెలంగాణ ఆంధ్ర అని కూడా ఏం లేదు. ఓకే, మీ అందరికి అర్థమైందని నేను ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.